గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు చూసుకుంటే తెలంగాణ ఏ డైరెక్షన్ వెళ్తుందో సేమ్ ఆంధ్ర కూడా అదే డైరెక్షన్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అవును. తెలంగాణలో అక్కడ క్లియర్ ఇండికేషన్స్ వచ్చినాయి కేసీఆర్ ఓడిపోతాడని. కాకపోతే ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఇంకా గెలుస్తాడనే నమ్మకంతో కేసీఆర్ కి తోడ్పడిన అధికారులు అంతా కూడా కొద్ది కాన్ఫిడెన్స్ ఉన్నారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గెలిచాడో అప్పుడు వెంటనే ఏం చేశారంటే వాళ్ళు ప్రతిపక్షాల మీద చేసిన కుట్రల్ని, ప్రతిపక్షాలు చేసిన ఆడియో రికార్డింగ్ని అన్నింటినీ కూడా తగలబెట్టేశారు. ఆ తగలబెట్టేసి ఈ రోజు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో కటకట వెనకాల పడ్డారో మనం చూస్తానే ఉన్నాం. సో అవును. అదే పరిస్థితి ఆంధ్రాలో రిపీట్ అయిపోతుంది. ఆంధ్రాలో ఏంటంటే ఆల్రెడీ క్లియర్ ట్రెండ్ వచ్చేసింది. రేపు పొద్దున ఎన్డీఏ కూటమి తెలుగుదేశం గెలవబోతుంది అన్నది క్లియర్ ట్రెండ్ వచ్చేసింది. సో గవర్నమెంట్ అధికారులు వాళ్ళు ఆల్రెడీ పక్కన తెలంగాణలో చూస్తున్నారు కాబట్టి ఇక్కడ రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఈ పత్రాలన్నీ పట్టుకుంటే వాళ్ళ బతుకులు ఏమవుతాయి అని చెప్పి ఈ రోజు మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే సార్ బయట అంతా కూడా సిట్ ఆఫీస్ బయట బోల్డ్ అని పేపర్లు తగలబెట్టేస్తున్నారని. అయ్యి అవును. ఎవరో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి అందులో మనకు కనబడే ఎన్ని ఏంటంటే హెరిటేజ్ కి సంబంధించిన పేపర్లు, లోకేష్ సంబంధించిన పేపర్లు ఎన్ని అనమాట. అంటే వాళ్ళు వీళ్ళ మీద ఏ అయితే అక్రమ కేసులు పెట్టేచ్చారో ఆ అవును. అక్రమ కేసులకు ఉన్న పేపర్లన్నీ తగలబెట్టేశారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది ఒక క్లియర్ ఇండికేషన్ అండి. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని చెప్పుకోవడానికి ఇది క్లియర్ ఇండికేషన్ అన్నమాట. ఎందుకంటే సిట్ ఆఫీస్ లో తగలబెట్టి దాన్ని గ్రామస్తులు పక్కనుండే వాళ్ళు చూసి దాన్ని ఆపి క్వశ్చన్ చేయటం కూడా జరిగింది. అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ఆ సిట్టు ఆయన ఆ, వీటిని తగలబెట్టి ఫోటోలు తీసి పెట్టమన్నాడు అని వాళ్ళు చెప్పారు. ఆ సమాధానంతో వీళ్ళు దాని వీడియోలు అవి తీసి కూడా బయటకు పంపించడం జరిగింది. మీడియాలో కూడా వచ్చింది. కాకపోతే దాని వెనక ఇంకా అసలు పెద్ద తలకాయలు ఉన్నారు అని అప్పుడు విపక్షాలు కొంచెం యాక్టివేట్ అవుతాయి కదా. వాళ్ళు అయితే దీని వెనక ఇది మొత్తం అంతా తీసుకొచ్చి సిఐడి సంజయ్ దగ్గర ఆ ఈ పాయింట్ ఆగటం జరిగింది. ఏమిటయ్యా ఇది అంటే మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కోసం ఎన్నెన్నో కొన్ని పత్రాలు మొత్తాన్ని అన్నిటిని సంపాదించి దొడ్డిదారులు సంపాదించి వాటన్నిటిని వెరిఫై చేసుకుని ఏదో చేద్దాము అనే ఉద్దేశంతో ముందుగానే వాళ్ళు వాటన్నిటిని సంపాదించారు. కాకపోతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో చూడండి. ఫోన్ ట్యాపింగ్ గవర్నమెంట్ ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయకూడదు. దానికి కొన్ని పర్మిషన్లు ఉంటాయి. విపక్ష నాయకుల మీద అసలు చేయకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ చేసే అంశం మీద ఒక పెద్ద గొడవ జరిగింది. స్టీఫెన్ అనే ఒక ఆ ఓటుని కొనడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుని కొనడానికి అని చెప్పి రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేశాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇట్లాంటివన్నీ అంశాలు వచ్చినా అది పెద్దగా ఎటు కేసుకి వెళ్లకుండా ఆగిపోయిన కారణం ఏంటి? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే విషయాన్ని గవర్నమెంట్ అక్కడ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మరి కేసీఆర్ వెంటనే జైలు పాలైపోతాడు. గవర్నమెంట్ నుంచి దిగిపోవటమే. ఎందుకంటే ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు నీ ఇష్టం వచ్చినట్టు ట్యాప్ చేయాలి కాదు. కానీ వీళ్ళ దగ్గర అన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. ఏది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కావాల్సిన అన్ని ఉన్నాయి. ఈ రోజున కేవలం తెలంగాణలోనే ఫోన్ ట్యాపింగ్ గురించిన వార్తలన్నీ బయటకు వస్తున్నాయని అనుకుంటున్నాం కానీ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి చాలా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు. ఎవరి పడితే వాళ్ళని చేస్తా ఉన్నాడు. ఎలా పడితే అలాగని జరుగుతానే ఉంది. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ, ఒక ఆయన సీతారామాంజనేయులు దగ్గర ఒక ఆడియో విన్నాను నేను. అది మా ఫోన్లన్నీ ట్యాప్ చేయటం మూలానే వచ్చిందని నెల్లూరు ఎమ్మెల్యే ఆయన కోటమిరెడ్డి చెప్పడం సేదరెడ్డి. జరిగింది. ఉమ్. ఆయన ఏం చెప్పాడు? మాది ఐఫోను, మేము మాట్లాడినోడిది ఐఫోను, మేము రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉండదు. దీన్ని ఇంకో ఫోన్ తో రికార్డ్ చేస్తారు అని అంటే క్లారిటీ ఎలా ఉండదు. కానీ ఇది జరిగింది మాత్రం ఫోన్ ట్యాపింగ్. ఇది ఆడియో రికార్డింగ్ నాకే వినిపించాడు ఈ సీతారామాంజనేయులు అని చెప్పి కోటమిరెడ్డి ఆ రోజు క్లియర్ గా చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ అంశం అక్కడ దాకా వచ్చింది. దాంతో పాటు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కోసం వీళ్ళు సేకరించడానికి వీళ్ళని దస్త్రాలన్నీ సేకరించారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని సేకరించారు. ఒక సిఐడి ఆఫీసర్ కి ఏం పని? హెరిటేజ్ గురించిన పర్మిషన్ల గురించి కానీ ఇంకోటి కానీ వేరే ఏదైనా కానీ ఆ డాక్యుమెంట్ సంపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది? నారా భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ సేకరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక హెరిటేజ్ కంపెనీ యొక్క ఐటీ రిటర్న్స్ తోటి వీళ్ళకి ఏం పని? దీంతో చంద్రబాబు నాయుడు అరెస్టు ఏ విధంగా ప్రూవ్ అవుతుంది? ఏదో ఒకటి మ్యానిపులేట్ చేసేద్దాం, వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసేద్దాం, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కస్టడీకి ఇవ్వమని అడుగుతారు.
కస్టడీకి ఇస్తే వాళ్ళు క్వశ్చనింగ్ చేసే దాంట్లో ఇలాంటి పేపర్లన్నీ చూపించి వాళ్ళని ప్యానిక్ చేసేద్దామని, అలాంటి ఐడియాల కోసం వీటన్నిటిని సేకరించారు. అంటే ఇలాంటివన్నీ సేకరించి పెట్టి వీటిలోంచి ఏదన్నా లూప్ హోల్ దొరికిద్దేమోనని వీళ్ళు ఆ దాని తాలూకు విషయాలన్నిటినీ అర్థమైన తర్వాతను, వాటన్నిటిని ఆధారాలు సేకరించిన తర్వాతను అరెస్ట్ చేయలా. సుప్రీం కోర్టు కూడా చెప్పింది చూడండి, 17A కేసు మీద జరుగుతున్న రోజున ఆ రోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి హఠావుడిగా ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గ్యారంటీగా అరెస్ట్ చేపిస్తా చూడు, బెయిల్ రద్దు చేపిస్తా చూడు అని వెళ్ళాడు చూడండి. ఆ టైంలో కూడా అడిగారు, ఎందుకు ముందే అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆధారాలు అన్ని సేకరించిన తరువాత ఎందుకు అరెస్ట్కి వెళ్ళలేదు అని. అప్పుడు దానికి వీళ్ళు ఏం చెబుతారు, అతను దేశం వదిలిపెట్టి పారిపోయేటట్టున్నాడు అంటారు. అసలు దేశం వదిలిపెట్టి పారిపోయే వీలుందని పాస్పోర్ట్ లాక్కుంది వాళ్ళ నాయకుడిదే. జగన్మోహన్ రెడ్డిది, విజయసాయి రెడ్డిది పాస్పోర్ట్ గవర్నమెంట్ దగ్గర అండర్ లో, సిబిఐ అండర్ లో ఉంది. వాళ్ళు ఎక్కడన్నా పోవాలంటే వాళ్ళని అడుక్కొని పాస్పోర్ట్ తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు కట్టడానికి ఏం లేదు కదా. ఆయన అందుకని దేశం వదిలి పార్టీ పారిపోయేటట్టున్నాడని ఒక మిషన్ కూడా ఒకటి చెబుతుంటారు. దానికేమి పెద్ద ప్రూఫ్స్ కూడా ఏమి వాళ్ళు సబ్మిట్ చేయడం పోవటం మూలానే కదా బెయిల్ రావడం జరిగింది. ఈరోజు సిట్ ఆఫీసులో తగలబెట్టిన కాగితాలు మొత్తానికి తార్కాణం ఏమిటాయా అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయంగా ఉంది అని ఇంటెలిజెన్స్, సిఐడిఏ కదా ఇంటెలిజెన్స్ అంటే, వాళ్ళు చేసుకున్న సర్వేలో వాళ్ళకి తెలుస్తుంది. ముందు కూడా తెలంగాణ అంశంలో కూడా మీరు గుర్తించారనంటే వాళ్ళందరూ ఓడిపోయిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీసు దీంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి తగలబడిపోయిన కాగితాలు అని చెప్పారు. కానీ కొన్ని బయటకు వచ్చిన విషయాల ప్రకారంగా శ్రీనివాస్ యాదవ్ పిఏనే వాటిని తగలబెట్టాడు, వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, వాడి మీద కేసు కూడా అయ్యింది, వాడిని అరెస్ట్ కూడా చేశారు అనే విషయం కూడా బయటకు వచ్చింది. అదంతా ఏంటి, ఓడిపోయిన తర్వాత జరిగింది. ఇప్పుడు ఓడిపోయి గవర్నమెంట్ పక్క పార్టీ చేతుల్లోకి వెళ్తుంది అనగానే ఎప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అదేమిటో మరి అప్పుడే జరుగుతాయి షార్ట్ సర్క్యూట్లు, అప్పుడే తగలబడిపోతాయి, అగ్ని ప్రమాదాలన్నీ అప్పుడే జరుగుతాయి. ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసిన తాలు తుకడాలు మొత్తం బయటపడతాయని. ఈ తుకడా గ్యాంగ్ అంతా కలిసి జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో అనే దానికోసం వాళ్ళు తగలబెట్టేసి వెళ్ళిపోతుంటారు. ఎక్కడే చంద్రబాబు నాయుడు దిగిపోయే టైం వచ్చింది, తగలబడవు. అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైం వచ్చింది, తగలబడిపోతుంది. వీళ్ళేంటి, జగన్మోహన్ రెడ్డికి ఏముంది, అతనికి ఒక పెద్ద జైలు పక్షి 16 నెలలు ఉండొచ్చాడు. ఇప్పుడు మనం ఈ ఉద్యోగాలు బాగుంటుంది, మనం మేడం జైలుకి పోవాలని వీళ్ళు ముందే తగలబెట్టేసుకున్నారు. అతను గెలుస్తాడనే నమ్మకం వాళ్ళకు కూడా లేదు. ఇప్పుడు అధికారుల్లో కూడా 9 మందిని అధికారులను ఇక్కడ మనకు మార్చడం జరిగింది. ఒక ఐజీని, 5 ఎస్పీలని, 3 కలెక్టర్లని. దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ స్థాయిలో ఇక్కడే జరిగినాయి. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇది చాలా చిన్న స్థాయి, మార్చాల్సింది వీళ్ళని కాదు, పెద్ద తలకాయలు చాలా ఉన్నాయని. వాళ్ళు కూడా భయపడి చస్తా ఉన్నారు. ఈ రోజున సిఎస్ ని మార్చకపోయినా, డీజీపీని మార్చకపోయినా తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి గెలుపు తథ్యం అని చెప్పడానికి ఇవన్నీ తార్కాణాలు అనమాట. ఎవడు రిస్క్ లో పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని? ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యంకి ఏమైందో అందరికి తెలియదా? అందరూ గుర్తుంటుందండి. కానీ గవర్నమెంట్ ఎంతకాలం ఉందో అంతకాలం వీళ్ళు ఆట ఆడతారు. వెళ్ళిపోబోయే ముందు ఇట్లాంటి మ్యానిపులేషన్ చేస్తారు. అసలు శ్రీలక్ష్మి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక నేరాల్లో బాగా పంచుకున్న శ్రీలక్ష్మి ఉంది కదండి, ఐఏఎస్ ఆఫీసర్. ఆవిడ కూడా అరెస్ట్ అయిన తర్వాత ఆవిడని విచారణ చేస్తుంటే విచారణలో ఆవిడ ఎన్నుకున్న మార్గం అవుతుంది. అవన్నీ చెబితే మైండ్ పోయింది అందరికి. ఆవిడ ఏ క్వశ్చన్ అడిగినా కానీ సిబిఐ వాళ్ళకి ఏం చెప్పదంట, చేస్తుంది. ఆవిడ సముదాయం కూర్చోబెట్టి మళ్ళీ క్వశ్చన్ అడిగితే మళ్ళీ ఏడ్చి మళ్ళీ అదే గందరగోళం చేస్తుంది. ఇవన్నీ చేసి కంటిన్యూస్ గా ఇది కొంతకాలం పాటు చేసి ఆవిడకి మెంటల్ ప్రాబ్లం కూడా వచ్చేసింది. మానసిక స్థితి కోల్పోయే పరిస్థితి వస్తే ఆవిడ నిమ్స్ కి తీసుకెళ్లారు. వేరే న్యూరాలజిస్ట్ కి చూపించి వైద్యం కూడా చేపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడ ఎన్నుకున్న మార్గం ఒక్క విషయం కూడా గందరగోళం చేసేది. అలాగా నాటకంలో ఒక భాగం. ఎన్నుకున్న మార్గం ఏంటి అనుకుంటున్నారు? ఉన్న కాగితాలు తగలు పెట్టేస్తాం, ఎక్కడి నుంచి ఆధారాలు సంపాదిస్తారు? రేపు వాళ్ళు వచ్చి కేసులు పెట్టినా కూడా మనల్ని ఎవరు ఏం పీకలేరు. కావాలంటే అప్రధాని పోస్టులో వేస్తారు. ఎక్కడికి వేసినా మన శాలరీ మనకు వస్తుంది కదా. తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అప్పుడు మళ్ళీ చూద్దాం. వెనకటికి ఒక సామెత చెబుతుండే వాళ్ళు, ఏది
ఇక్కడ హైదరాబాద్ ని గోల్కొండ నవాబులు పాలిస్తున్న టైంలో ఒక ఉమ్, ఈయన ఒక జవాన్ ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి తాగుడు అలవాటు ఉండి ఏదో చేసుకొని ఏం చేయాలో తెలియక కావాలంటే ఈ ఈ రోజులకి తుపాకీ అమ్మేసుకొని తాగేద్దాము, ఉద్యోగం ఉమ్, నిలబడింది అనుకో, మళ్ళీ శాలరీ వస్తుందిగా, మళ్ళీ అప్పుడు తుపాకీ కొనుక్కోవచ్చు, ఏం పోతుంది అని అనుకున్నాడంట. అలాగనే వీళ్ళు కూడా అంతే. ఈ 5 సంవత్సరాలు దాటిపోతే చంద్రబాబు నాయుడు మనల్ని అరెస్ట్ చేయాల్సిగా ఇది లేకుండా చేసేసుకుని మనం పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు మళ్ళీ చేయొచ్చు. అవును. అందరు ఇలా తయారవటం మూలానే ఇప్పుడు ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయా లేదా అని ఒక డౌట్ క్రియేట్ అవటం మొదలు పెట్టింది ప్రజలందరూ. ఆ డౌట్ అన్- క్రియేట్ అవుతున్న దాన్ని వాళ్ళ కరెక్ట్ గానే జరుగుతాయి ఎన్నికలు అని చెప్పడానికి చూడండి ఎంతమందిని మార్చాల్సి వచ్చిందో. ఇంకా ఉమ్, ఎంత మార్చినా కూడా ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. మార్చాల్సింది ఉమ్, సిఎస్ ని, సిఎస్ జవహర్ రెడ్డిని, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని. వాళ్ళని మార్చకుండా పెడితే మళ్ళీ కొత్త ఎస్పీని అపాయింట్ చేయడానికి ఆయన ఇచ్చిన పేర్లు మళ్ళీ మొత్తం జగన్ ఆఫీసర్లే, వాళ్ళ అవును. పేర్లే యా. ఇచ్చారంట. ఆ విషయం కూడా బయటకు ఉమ్, వచ్చింది. ఉమ్, వీటన్నిటితోటి ఎలాగా నెట్టుకు రావాలనేది విపక్షాలు ఆలోచించుకోవాలి. కాకపోతే ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు కాబట్టి వేవంతా వాళ్ళకే కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక పాను పాను ఇది కేవలం మచ్చు తునక మాత్రమే. ఇక పాను పాను అసలు సెక్రటేరియట్ తగలబడినా కూడా ఆశ్చర్యం లేదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. యా, డెఫినెట్ గా సార్. ఇప్పుడు రేపు పొద్దున కనుక ఒక్కసారి గవర్నమెంట్ మారగానే ఇంకా ఎలాంటి వింత వింతలు వినాల్సి వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.